ఆత్మనామమున కృప కలిగిన దేవ పరిశుద్ధుడా, ప్రత్యేక విధముగా ఈరోజు ఈ శిలువ మార్గము మా ఈ గ్రామములో బహిరంగముగా మేమందరము ప్రారంభిస్తూ ఉండగా, నీ కుమారుడు ఈ లోకములో పొందినటువంటి శ్రమలను, బాధలను, తద్వారా మాకొసిగినటువంటి రక్షణను మేమందరము కూడా కొనియాడుతూ ఈ 14 స్థలములలో ఆయన పొందిన వేదనలను మాకు అందించినటువంటి అర్హతను ధ్యానము చేసుకుంటూ, ఈ తపోకాలములో మేము ఎంత విశ్వాసముతో ఉన్నాము, ఆయన యందు ఎంత దప్పిక కొని ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో ఈ శిలువ మార్గములో పాలు పంచుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా ఇక ఈ శిలువ మార్గములో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ చేత, నీ ఆలోచన చేత నడిపిస్తూ ఈ బహిరంగ శిలువ మార్గము ద్వారా మేమందరము నీ కుమారునికి సాక్షులుగా జీవించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని, ముఖ్యముగా మా గ్రామ కుటుంబీకులందరినీ కూడా దీవించమని, వారు ఈ గ్రామ బాగు కోసము, ఈ గ్రామములో విశ్వాసము బలపడటము కోసము వారు చేస్తున్నటువంటి ఈ విశ్వాసపు యాత్రను బలపరిచి ఆధ్యాత్మికంగా బలపడేటటువంటి భాగ్యాన్ని దయచేయమని, అమ్మ మరియ తల్లి ప్రత్యేక విధముగా మా ఈ యాత్రలో తోడుగా ఉండి నడిపించమని ఈ మనవులన్నిటినీ మన ఆదరైన క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. పీఠమునకు ముందు వేడుకొని చెప్పము. నా రక్షకుడా, యూదులు మిమ్ము హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబాసిపోతిని, ఇప్పుడైనను పరిపూర్ణ ఆత్మతో మిమ్మను ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మను వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలెనని కోరుకొనుచున్నాను. మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను. ఆమేన్. చేత లోకమును రక్షించే ప్రేమ
బలి కోసము. ఈసారి పరుల యొక్క ఫలమును చూసి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించే అనుగ్రహము పాలించండి స్వామి. ఆమేన్. రామాయణము మాకు నేర్చుకుని వారిని మన్నించినట్లు నా కులను మీరు మన్నించండి. శోధనలో ప్రవేశం నేను నా సేవను ప్రోత్సహిత చేకొని ఆనందనము చేస్తున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంఘటనను చేకొని మీ మరణముతో నవ్వుగా చేసి మీకు అప్పగిస్తున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి. నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహం పాలించండి స్వామి. స్లోగా ఉండండి. అక్కడ లైటింగ్లో లేదు సరిగ్గా. ఓకే, మూవ్ అయిపోండి. సహాయ ప్రసాదము నాకు ఇచ్చిన ఎడల ఇది ఏనాటికి పాపములు పడింది. ఆమె ఆయన తండ్రి నాకు కావలసిన నాకు నేర్చుకోండి. వారిని మన్నించినట్లు నా కులను మీరు మన్నించండి. శోధనలో ప్రవేశం పాటలు అందరినీ రక్షించండి. ఆమేన్. పంచగాయాలను
ప్రభు యొక్క వస్త్రములను వలుచుతా. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి స్తోత్రము చెల్లింతుము. ఏలైనగా మీ తెలిసిన చేత ఈ లోకము రక్షించుకునే కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభు వస్త్రములను వలుచుటను ధ్యానించుదుముగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరముతో కరుచుకుని యుండినను ఆ క్రూరులు వాటిని మడ్డితనముగా పెరికినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడివచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పరితపించుదుముగాక. ధ్యానించుదుము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకు విరక్తత్వమును విరుద్ధమైన పాపములు చేయక యుండుటకు సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరికివేసి మీ మీద మాత్రము ప్రేమించుటకును నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా ఇళ్ళము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశించలేదు కాకేడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆస్వర్దింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. స్వామి యొక్క ఆత్మ సర్వేశ్వర కృప చేత సమాధానమందు సుఖంకుడు గాక. ఇటంట ఇటంట ఈ ప్రాణత్యాగము ఎవరి కోసము ప్రాణత్యాగము కోసము కోసము కలువరి పయనం కలువరి పయనం కలువరి పయనం కలువరి పయనం ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము కోసము ఈ ప్రాణత్యాగము జీవితం ఇచ్చావు జీవితం స్థలము. యేసు ప్రభు స్లేవ నుండి దింపబట్ట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేపు నికోదేమును వారిద్దరూ వారిని స్లేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతుల్లో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకుంటను ధ్యానించదముగాక. కొంతసేపు ధ్యానము.
నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మేము ప్రేమించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకులభరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. నా రక్షకుడైనటువంటి యేసువా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యూదా ముద్దు వలన శత్రువులకు చూపించబడను, అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదుల వారిల ముందర అవమానముగా ఒప్పగింపబడను, అబద్ధ సాక్ష్యము వలన నేరము మోపబడను, కొరడాలతో కొట్టబడను, ఉమ్మియబడను, మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మీ ముస్లిం మీద కొట్టి ఈటి చేత పొడచి తెరవబడను. మీరు చిత్తగించితిరే. నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లేవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలమునకు నన్నును తీసుకొని పండి స్వామి. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రము వేడుకుందుము గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఉండి, మా యుద్ధాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశన బలము కాకిడిలో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవుని వారి ప్రసాదముల చేతులను మరియ తల్లి వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీల ఆశ్రముడిన వారు మీరి, మీ గర్భఫలముకు జేసు ఆశ్రముడిన వారుగని శుద్ధ మరి మా శ్రీవేశ్వరిక మాత, పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. పితా
యొక్క పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధన జరుపుకోవటానికి మాకు గొప్ప భాగ్యం, అవకాశం మాకు అనుగ్రహించిన దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ రోజున నీ అనుంగు బిడ్డలు నీ యొక్క సన్నిధికి వచ్చి ఈరోజు నన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వా మీ బిడ్డలకు ఈ యొక్క అవకాశం కలుగజేసి నీ ప్రేమను వారికి అనుగ్రహిస్తూ ఉన్నావు. వీరందరినీ కూడా ప్రేమించిన దేవానికి స్తోత్రాలు వందనాలు. ఈ బిడ్డలందరూ కూడా నీ మీద అనంత ప్రేమ చేత సుదూర ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చి మోకరించి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధిస్తున్నారు. ప్రభువా, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నీ యొక్క కృపా వరాలను అనుగ్రహించండి. పరలగుండే ప్రతి వ్యవహారం ప్రార్థించుదాము. సర్వేశ్వర, ఈ అద్భుత దేవతడి నిర్మాణం ద్వారా మీ పాత జ్ఞాపకను మా కోసంగా చిత్తగించితే మీ దివ్య రహస్యమును మే భక్తి శ్రద్ధతో పూజింపను, మీ రక్షణ నిరంతరము చవిచూడను ఏకాగ్రములు జీవించి పాలన చేయల వారా మాకు అనుగ్రహించండి. శృతి 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి మంచి ఉత్తీర్ణతను ప్రసాదించినట్లుగా ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ తలంపులతో పాటు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరి తలంపులు, వ్యక్తిగత ఆలోచనలను దేవుడికి ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పిస్తూ దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను దీవించాలని మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాము. రక్షణకర్త కన్య మరియ సుతుడా పరిశుద్ధాత్మ
దేవా ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే 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 నమో నమః. పూజలు సేయా దేవుని జనమా పూమాలతో అరుగునరండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలతో అరుగునరండి. వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల బలముల గొంద రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా అందించును నవజీవము అందించును నవజీవము. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో అరుగునరండి. పూజలు సేయా యేసయ్యా నీవేనయ్యా నా దైవము. యేసయ్యా నీవేనయ్యా నా జీవము. యేసయ్యా నీవేనయ్యా నా దైవము. యేసయ్యా నీవేనయ్యా నా జీవము. మరువకయా విడువకయా నిన్నే నమ్మిన దాసుడనయ్యా. మరువనయా విడువనయా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నీవేనయ్యా నా దైవము. యేసయ్యా నీవేనయ్యా నా జీవము. కష్టాలలో నన్ను వదలకయ్యా సంతోషంలో నిన్ను తలచున్నయ్యా. కష్టాలలో నన్ను వదలకయ్యా సంతోషంలో నిన్ను తలచున్నయ్యా. శోధనలో పడనీయకయ్యా ఆపదలు నన్ను కాయుమయ్యా. శోధనలో పడనీయకయ్యా ఆపదలు నన్ను కాయుమయ్యా. మరువకయా విడువకయా నిన్నే నమ్మిన దాసుడనయ్యా. మరువనయా విడువనయా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నీవేనయ్యా నా దైవము. యేసయ్యా నీవేనయ్యా నా జీవము. యేసయ్యా నీవేనయ్యా నా దైవము. యేసయ్యా నీవేనయ్యా నా సర్వము. నీకు మహిమ కలుగును గాక. లూకాసు శుభవార్త 6వ అధ్యాయము వచనములు 33 నుంచి 36 వరకు. లూకాసు శుభవార్త 6వ అధ్యాయము వచనములు
33 నుండి. ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయటలేదా? తిరిగి ఇయ్యగల వారికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చెయ్యును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారైయుండు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. నీ చేతితో మమ్ము పట్టుకో, నీ ఆత్మతో మమ్ము నట్టుకో, పెట్టెలో పిల్లలో నిండు నన్ను గెల్లము, నన్ను దిక్కుము, పెట్టెలో పిల్లలో నిండు నన్ను దిక్కుము. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మరణము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధనయందు ప్రవేశించుట కీడులో నుండి మమ్ము రక్షింపుము. జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో
చేర్చును ఈ ఆహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం శ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఈ ఆత్మతో సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి కాపాడుగాక. సహోదరి ఘనముగా జరిగించుటకు ఈ రోజున మనకు అవకాశం ఇచ్చినటువంటి మనకి ఉత్సాహం